రెండు కన్నీటి చుక్కల మహాసంద్రం ఒక డెప్త్ ఉన్న క్యాప్షన్ గుర్తొచ్చింది. అసలు ఏంటి ఈ సినిమా లవ్ స్టోరీ ఇప్పుడు చాలా వచ్చాయి కదా, మీరు ఎలాంటి అంటే ఏ కథ చెప్పబోతున్నారు, ఎలాంటి లవ్ స్టోరీ చూపించబోతున్నారు? ఇప్పుడు వచ్చేవన్నీ చాలా హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీస్ అయితేనే కమర్షియల్ గా వర్కౌట్ అవుతున్నాయి. రెగ్యులర్ గా వచ్చే లవ్ స్టోరీస్ డెఫినెట్ గా ఆడియన్స్ కు ఇంకో ఆప్షన్ ఉంది. సో ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? యాక్చువల్ గా మా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్ అవ్వచ్చు, లోన్లీనెస్ అవ్వచ్చు, అది ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అది కొన్ని మంత్స్ టుగెదర్ ఉండొచ్చు, ఇయర్స్ టుగెదర్ ఉండొచ్చు. అందులోంచి మనం ఒకరిని హేట్ చేయడం, లేదంటే తను ఇష్టం లేదు అని చెప్పడం, ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే తన్ని ఎలా ఉంటుందంటే అంత సీన్ లేదు అనే తన్ని హేట్ చేయడం, తన రిజెక్షన్ తీసుకోలేకపోవడం. దీంట్లోంచి ఆ లవ్ చేసిన పర్సన్ క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక రిజెక్షన్ ఉన్న ఒక పర్సన్ ఇగ్నోర్ చేసిన అందులోంచి కూడా ప్రేమే పుడుతుంది అనే పాజిటివ్, ఇందాక రసూల్ గారు చెప్పారు కదా, ఒక పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఈవెన్ ఆ పెయిన్ లోంచి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అని చెప్పాలని, అగాధమంత బాధలోంచి ఆకాశం అంత ప్రేమ పుడితే అనేది తీసుకున్నది. ఇది 3 క్యారెక్టర్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఇందులో వీణా అనే క్యారెక్టర్ నుంచి, విక్కీ అనే క్యారెక్టర్ నుంచి, అలాగే ప్రభు అనే క్యారెక్టర్ చేసిన ఆనంద్ గారి నుంచి 3 క్యారెక్టర్స్ ని తీసుకుని చెప్పడం జరిగింది ఈ కంటెంట్ ని. ఐ థింక్ ఈ కథ చెప్పడంలో సక్సెస్ అయ్యామని మేము ఫీల్ అవుతున్నాము స్ట్రాంగ్ గా. ఐ హోప్ ఇట్ విల్ గెట్ సక్సీడ్. రసూల్ గారు సార్.